నా పేరు గీత. హస్బెండ్ చనిపోయి 4 ఇయర్స్ అవుతుంది. నాకు 5 ఇయర్స్ పాప ఉంది. అమ్మ నాన్న కూడా లేరు. నాకు ఎలాంటి ఆధారం లేదు. నేను చాలా ఏడ్చుకునేదాన్ని. ఏ జాబ్ దొరకక చాలా ఏడ్చుకునేదాన్ని. ప్రభా, కనీస అవసరాలు కూడా తీరని సిచ్యువేషన్లో ఉన్నా నేను. నా బిడ్డలో నేను ఎలా పోషించాలి, ఎలా బ్రతకాలి నేనని చాలా మొరపెట్టుకునేది. కానీ ఇక్కడికి రావడం వల్ల నేను చాలా బ్లెస్ అయ్యాను. దేవుడు అన్ని రకాలుగా నన్ను బ్లెస్ చేశాడు. నిజంగా విధవరాల పక్షాన వాద్యమాడే దేవుడు, తల్లిదండ్రులు లేని వారికి తోడుగా ఉండే దేవుడు అని నిజంగా ఇక్కడికి వచ్చినాక నేను చాలా బలపడి నేను గ్రూప్ 4 ఎగ్జామ్ రాశాను. అద్భుత రీతిగా దేవుడు నన్ను అందులో నేను సెలెక్ట్ అయ్యాను. ప్రొవిజనింగ్ లిస్టులో కూడా నా పేరు వచ్చింది. ఇప్పుడు నేను సిద్దిపేటలో నాకు పోస్టింగ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నిజంగా నాకు ఏ అర్హత లేదు. అసలు ప్రైవేట్ జాబ్ కూడా నేను అర్హురాలను కాదు. నాకు ఎలాంటి స్కిల్స్ లేనప్పటికీ కూడా దేవుడు నన్ను అద్భుత రీతిగా ఒక ప్రైవేట్ జాబ్ ఇవ్వకుండా గవర్నమెంట్ జాబ్తో నన్ను బ్లెస్ చేసినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మారా జీవితాన్ని మధురంగా చేశాడు. ఇక్కడికి వచ్చినాక నా జీవితాన్ని అన్ని రకాలుగానే సఫర్ అయ్యాను, అన్ని రకాలుగా నలిగిపోయాను. ఎలాంటి ఆధారం నాకు లేదు. కానీ ఇక్కడికి వచ్చినాక నాకు ఆధారం నా దేవుడే అని పూర్తిగా దేవుడి పైన ఆనుకోవడం నేర్చుకున్నాను. నేను వాక్యానుసారమైన జీవితము ఏ విధంగా జీవించాలో నాకు ఇక్కడికి వచ్చినాక అయ్యగారి ద్వారా, అమ్మగారి ద్వారా నేను చాలా నేర్చుకున్నాను, చాలా బ్లెస్ అయ్యాను.